ఎల్బీ నగర్ బస్టాప్లో స్థానికుల రద్దీ కొనసాగుతోంది. సంక్రాంతికి సొంతూరుకు వెళ్లే ప్రయాణికులతో బస్టాప్ అంతా కిటకిటలాడుతుంది. తెల్లవారుజాము నుంచే భారీగా ప్రయాణాలు కొనసాగుతున్నాయి. విద్యాలయాలకు సెలవులుండడంతో విద్యార్థులు వీకెండ్ కలిసి రావడంతో ఉద్యోగులు కూడా సొంతూళ్లకు ప్రయాణం అవ్వడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. సంక్రాంతి పండుగ సంబరాలను సొంతూరులో జరుపుకోవడానికి హైదరాబాద్ నగరవాసులు తరలిపోతున్నారు. దీంతో నగరంలోని పలు బస్టాప్లన్నీ కూడా ప్రయాణికులతో రద్దీగా మారాయి. ఈ రోజు తెల్లవారుజాము నుంచే ఎల్బీ నగర్ బస్టాప్ కి ప్రయాణికుల తాకిడి పెరిగింది అని చెప్పొచ్చు. భారీ ఎత్తున సొంతూర్లకు వెళ్లే ప్రయాణికులంతా కూడా ఇక్కడ బస్టాప్ కి వస్తున్నారు. ప్రజెంట్ నేను ఎల్బీ నగర్ బస్టాప్ లోనే ఉన్నాను. విజువల్స్ లో చూడొచ్చు ప్రయాణికులు ఏ విధంగా అయితే బస్సుల కోసం బస్టాప్ లో వేచి ఉన్నారో మనకు విజువల్స్ లో ఆ దృశ్యాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ రోజు నుంచి విద్యాలయాలకు సెలవులు, దీంతో పాటు ఉద్యోగులకు వీకెండ్ కూడా ఉండడంతో పల్లెటూరులో కొంత ఎక్కువ సమయం గడపొచ్చు సొంతూరులో అనే ఉద్దేశంతో ఈ రోజు నుండే భారీ ఎత్తున ప్రయాణికులు అయితే తరలిపోతూ ఉన్నారు. ఇక్కడ దృశ్యాలను అయితే మనకు చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి స్పెషల్ బస్సులన్నీ కూడా ప్రయాణికుల కోసం ఇక్కడికి వస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అయితే ఎల్బీ నగర్ అంటే కూడా ఇక్కడ నుంచి ఏపీకి వెళ్ళాలన్నా అంటే సంక్రాంతి పండుగ ఉన్నప్పుడు ఏపీకి ఎక్కువగా వెళ్తూ ఉంటారు ప్రయాణికులంతా. అయితే ఇక్కడ నుంచి ఏపీకి అంటే అటు విజయవాడ కావచ్చు, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు వెళ్ళాలన్నా కూడా ఎల్బీ నగర్ ముఖద్వారం అని చెప్పొచ్చు. ఇటు తెలంగాణలోని పలు జిల్లాలకు సూర్యాపేట కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఇటువంటి జిల్లాలకు వెళ్ళాలన్నా కూడా ఇక్కడికి రావాల్సి ఉంటుంది. దీంతో అయితే ఈ బస్ స్టాప్ లో రద్దీ పెరిగింది. ఇక్కడ మనతో పాటు కొంతమంది ప్రయాణికులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మీరు ఎక్కడికి వెళ్ళాలి? వెళ్తున్నాం. సో ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు? 1 hour అవుతుంది మేడం. ఓకే, బస్సెస్ రద్దీ ఎలా ఉంది? ఖాళీ లేవు. బస్సులు వస్తున్నాయి, స్పెషల్ బస్సులు వేస్తారు కానీ సీట్లు లేవు. ఓకే, మరి గంట నుండి వెయిట్ చేస్తున్నారు కదా, ఒక బస్ కూడా దొరకలేదు అంటే సీట్లు లేవు మేడం. నిల్చోవడం కష్టమై దిగేస్తాం. ఓకే, ముందు బుక్ చేసుకునే ప్రయత్నం ఏం చేయలేదా? చేయలేదు. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. చూడొచ్చు వివిధ ప్రాంతాలకు వెళ్లేటువంటి ప్రయాణికులంతా కూడా ఇక్కడ వేచి ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అయితే ప్రయాణికులంతా కూడా ఈ రోజు ఎక్కువగా ఊర్లోకి వెళ్లడంతో స్పెషల్ బస్సులు ఉన్నప్పటికీ కూడా బస్సుల్లో సీట్లు లేక ప్రయాణికులు కొంత ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు. మేడం చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి? మిర్యాల కూడా వెళ్ళాలండి. ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు? మేము 1 hour అవుతుందండి. ఓకే, బస్సెస్ లో రష్ ఎలా ఉంది? చాలా ఫుల్ గా ఉన్నారు. 1 hour నుండి వెయిట్ చేసినా ఒక బస్సు కూడా దొరకలేదా? ఉన్నారు, ఫుల్ గా ఉన్నారు, నిలబడదామన్నా లేదు. సో మరి ముందుగా బుక్ చేసుకునే ప్రయత్నం కూడా ఏం చేయలేదా? ట్రైన్లు బుక్ చేసుకున్నాం, బుకింగ్ కాలేదు. వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నా కాలేదు, కన్ఫర్మ్ కాలేదండి. మీరు ఎక్కడికి వెళ్ళాలరా? మిర్యాల కూడా. సో ఎలా ఉంది? ఇంత రష్ చూస్తున్నావు, పండక్కేమో వెళ్ళాలి, ఎలా అనిపిస్తుంది? పోవద్దు అయితే ఇంటికి. ఎందుకు జనాలను చూసా? చూడొచ్చు బస్సుల్లో సీట్లు లేక కొంత ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని కూడా మనకు ప్రయాణికులు చెప్తూ ఉన్నారు. ఒకేసారి ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు వెళ్లే వారంతా కూడా ఈ బస్ స్టాప్ కి రావడంతో కూడా కాస్త ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. అయితే కొంతమంది ప్రయాణికులు ముందస్తుగా ట్రైన్లను బుక్ చేసుకున్నా కూడా అక్కడ ఖాళీ లేక ట్రైన్లు క్యాన్సిల్ అయ్యాయి. పోనీ బస్సుల్లోకి వెళ్దామని ఇక్కడికి వచ్చినా కూడా ఇక్కడ బస్సుల్లో సీట్లు లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని ఇక్కడ ప్రయాణికులు చెప్తున్నారు. మరోవైపు అధికారులు కూడా ఈ ఎల్బీ నగర్ బస్ స్టాప్ నుండి వివిధ ప్రాంతాలకు ప్రతినిత్యం 700 నుండి 800 బస్సులను నడుపుతున్నామని చెప్తూ ఉన్నారు. ప్రయాణికుల రద్దీని బట్టి ఈ బస్సుల సంఖ్య పెంచే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. మనం ఒకసారి బస్సులో చూసుకోవచ్చు ఏ విధంగా అయితే బస్సులో సీట్లు లేక ప్రయాణికులంతా కూడా నిలబడి వెళ్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఏదేమైనా అంటే ఎలాగోలాగా సొంతూరుకి చేరుకోవాలి, పండుగను పల్లెటూరులో ప్రశాంతంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో కూడా సీట్లు లేకపోయినా కూడా నిలబడే వెళ్తున్నారు ప్రయాణికులంతా కూడా. కేవలం ఎల్బీ నగర్ అనే కాదు, నగరంలోని పలు ప్రధాన బస్ స్టాప్లు అటు ఎంజీబీఎస్, జేబీఎస్, దీంతో పాటు ఉప్పలు, ఆరం గారు తదితర ప్రాంతాలన్నీ కూడా ప్రయాణికులతో కిటకిటలాడుతూ ఉన్నాయి. ఏవైతే ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల కోసం 6431 స్పెషల్ బస్సులను
బస్సులను ఏర్పాటు చేశారో ఆ స్పెషల్ బస్సులు ఈ అన్ని ప్రధాన బస్ స్టాప్ల నుండి అయితే ఆపరేట్ చేస్తూ ఉన్నారు. ఈ బస్సుల్లో కూడా దాదాపు 5,000 బస్సుల వరకు కూడా మహాలక్ష్మి పథకం అమలులో ఉంటుంది అని వర్తిస్తుందని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా భారీ ఎత్తున కూడా ప్రయాణికులంతా బస్ స్టాపుల్లో వేచి ఉన్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. చిన్న పిల్లలు, వృద్ధులు అందరూ కూడా కుటుంబాలతో కలిసి సొంతూర్లకు వెళ్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బస్ స్టాప్లన్నీ కూడా రద్దీగా మారాయి. మరోవైపు బస్సుల్లో సీట్లు లేక ప్రైవేట్ వెహికల్స్ లో వెళ్లాలనుకున్న వారు కూడా చాలా మంది ప్రైవేట్ వెహికల్స్ ను కూడా ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రైవేట్ వెహికల్స్ కూడా కొంత ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నాయి అని చెప్పొచ్చు. ఎందుకంటే సాధారణ రోజుల్లో ఛార్జీ సూర్యాపేట వెళ్ళాలంటే ఉదాహరణకి 200 రూపాయల ఛార్జీ ఉంటే ఇప్పుడు మాత్రం 400 వరకు కూడా ఛార్జ్ చేస్తున్నారు. అంటే డబుల్ ట్రిపుల్ రేటు ఛార్జ్ చేస్తున్నారని కొంతమంది ప్రయాణికులు అయితే చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా సొంతూరుకి వెళ్ళాలనే ఉద్దేశంతో ప్రైవేట్ వెహికల్స్ లో ఛార్జెస్ ఎక్కువైనా కూడా వెళ్తున్నామని కూడా చెప్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఎల్బీ నగర్ బస్ స్టాప్ అయితే ప్రయాణికులతో రద్దీగా మారింది. భారీగా వెళ్తున్నటువంటి ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను అధికారులు చేశారు. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్ తో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.